ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: ఓటు హక్కు మాత్రమే కాదు, బాధ్యత. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. అసెంబ్లీకి 2705, లోక్సభకు 503 నామినేషన్లు. చిత్తూరులో ఘనంగా కోర్టు భవనాల సముదాయం ప్రారంభోత్సవం. విజయవాడలో అంతర్జాతీయ లా ఫర్మ్ ప్రారంభం. 60 ఏళ్ల వయసులో అందాల కిరీటం. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 భారతీయ మహిళలు మృతి. హైదరాబాద్ విద్యార్థికి 16 ఏళ్ల జైలు శిక్ష. ముంబైపై 10 పరుగుల తేడాతో క్యాపిటల్స్ గెలుపు. ప్లే ఆఫ్స్ దిశగా రాజస్థాన్ మరో అడుగు. నీటి కాసులతో శాశ్వత అంధత్వం. వాసవ్య నర్సింగ్ హోంలో 1269వ ఆరోగ్య సదస్సు. సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ ఎందుకని? సాధారణ ఎన్నికలు, లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024. పోలింగ్ తేదీ మే 13, 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ కోసం హామీ ఇవ్వబడిన సౌకర్యాలు: ర్యాంప్ మరియు వీల్ చైర్, బ్రెయిలీతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ప్రత్యేక వాలంటీర్, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ప్రాధాన్యత, సంకేత భాష, దివ్యాంగులకు రవాణా సౌకర్యం. వెంటనే సాక్ష్యం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సౌకర్యవంతంగా ఓటు వేయండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఈరోజు వార్తల్ని చూద్దాం. ఓటు హక్కు మాత్రమే కాదు, బాధ్యత. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. యువ ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. ఓటు హక్కు మాత్రమే కాదని, అంతకు మించిన బాధ్యతగా భావించాలని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం లెట్స్ ఓట్ స్వచ్ఛంద సంస్థతో కలిసి శనివారం గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో యువ ఓటర్ల కోసం 3K వాక్ నిర్వహించాయి. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ 18 నుండి 19 ఏళ్ల మధ్య ఉన్న అర్హులైన యువత రాష్ట్రంలో 10.30 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇది శుభ పరిణామం అన్నారు. వీరంతా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఓటింగ్ శాతం 79 అని తెలిపారు. దీన్ని 82% తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ మే 13వ తేదీ ఓటు వేసేందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి 2705, లోక్సభకు 503 నామినేషన్లు. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్లను ఆమోదించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు 25 లోక్సభ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3644 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. వీటి శుక్రవారం పరిశీలించి లోక్సభ దాఖలైన వాటిలో 183, అసెంబ్లీకి దాఖలైన వాటిలో 939 నామినేషన్లను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. పార్లమెంటుకు సంబంధించి అత్యధికంగా గుంటూరు లోక్సభ స్థానానికి 47 నామినేషన్లు, అత్యల్పంగా శ్రీకాకుళం లోక్సభ స్థానానికి 16 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. చిత్తూరులో ఘనంగా కోర్టు భవనాల సముదాయం ప్రారంభోత్సవం. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట పెంచేలా న్యాయమూర్తుల పనితీరు ఉండాలి. న్యాయవాదుల నిజాయితీ, అంకిత భావంతో వృత్తిలో రాణించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టి అన్నారు. చిత్తూరులో 40 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన కోర్టు భవనాల సముదాయాలను జస్టిస్ ఎస్విఎన్ భట్టి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా నుంచి ఎంతోమంది గొప్ప వ్యక్తులు న్యాయ వ్యవస్థలో సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్విఎన్ భట్టి వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సాంఘిక, ఆర్థిక న్యాయం ద్వారానే సమన్యాయం సాధ్యమవుతుందన్నారు. కోర్టులో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టామని చెప్పారు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్విఎన్ భట్టి మాట్లాడుతూ
న్యాయవాద వృత్తిలో రిటైర్మెంట్ ఉండదని, కాలానుగుణంగా వచ్చే మార్పులను అన్వయించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. విజయవాడలో అంతర్జాతీయ లా ఫర్మ్ ప్రారంభం. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది, అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా ఎరంరా కావేటి లా ఫర్మ్ అధినేత కావేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవాడలో అంతర్జాతీయ లా ఫర్మ్ ప్రారంభమైంది. బందర్ రోడ్లోని ఓ ప్రైవేట్ భవనంలో ఈ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పలు శాఖలతో విస్తరించిన తమ సంస్థ ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు అంతర్జాతీయ న్యాయ సంస్థలు దేశంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చని నిర్ణయించినందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని, హైదరాబాద్లో దక్షిణ భారత ప్రధాన కార్యాలయాన్ని, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో వివిధ శాఖలను ఇటీవలే ప్రారంభించామని పేర్కొన్నారు. ఏప్రిల్ 28న గుంటూరులో, 29న తిరుపతిలో కూడా తమ భాగస్వామ్య శాఖలను ప్రారంభిస్తున్నట్లు ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత చెల్లకల్లా అవినాష్ తెలిపారు. 60 ఏళ్ల వయసులో అందాల కిరీటం. అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అల్హాంద్రా మారిసా రోడ్రిగేజ్ సరికొత్త రికార్డు సృష్టించారు. లేటు వయసులో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్గా కిరీటం దక్కించుకున్నారు. ఈ వయసులో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. విశ్వసుందరి పోటీకి అర్జెంటీనా నుంచి ప్రాతినిధ్యం వహించడానికి అడుగు దూరంలో నిలిచారు. ఈ నెల 24న జరిగిన మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ కాంపిటీషన్లో 35 మంది పాల్గొన్నారు. వీరిలో మారిసా విజేతగా నిలిచారు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ రాజధాని లా ప్లాటాకు చెందిన మారిసా తొలుత జర్నలిస్టుగా పనిచేశారు. లా చదివి ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. వచ్చే నెలలో జరిగే మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీలో బ్యూనస్ ఎయిర్స్ నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఈ పోటీలో నెగ్గితే ఈ ఏడాది సెప్టెంబర్లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ 2024 పోటీకి అర్జెంటీనా తరపున హాజరవుతారు. విశ్వసుందరి పోటీల్లో 18 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు వయసు ఉన్నవారే పాల్గొనాలన్న నిబంధనను గత ఏడాది తొలగించారు. 18 నుంచి 73 ఏళ్లలోపు వారు మిస్ యూనివర్స్ టైటిల్ కోసం పోటీ పడచ్చు. ఇదే ఇప్పుడు అల్హాంద్రాకు అనుకూలంగా మారింది. అదృష్టం కలిసి వస్తే ఆమెకు విశ్వసుందరి కిరీటం దక్కొచ్చు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం. 3 భారతీయ మహిళలు మృతి. అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన 3 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. గ్రీన్విల్లే కౌంటీలో ఇంటర్స్టేట్ 85 హైవేపై శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. గుజరాత్లోని ఆనంద్ జిల్లా బొర్సాడ్ తాలూకా వాసులైన వీరు ప్రస్తుతం జార్జియాలోని అట్లాంటాలో నివసిస్తున్నారు. మృతులు రేఖా పటేల్, సంగీతా పటేల్, మనీషా పటేల్ ఒకే కుటుంబానికి చెందినవారు. అత్యంత వేగంగా వెళ్తున్న వీరి ఎస్యూవీ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. అంతే వేగంతో 4 లైన్లు దాటి వంతెన మీదుగా 20 అడుగుల ఎత్తు నుంచి దూసుకెళ్లి దిగువనున్న చెట్లపై పడిపోయింది. ఈ దుర్ఘటనలో అందులోని 3 మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బంధువైన మహిళా డ్రైవర్ మాత్రం గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు ఎస్యూవీ తొనకలైంది. వాహనం మితిమీరిన వేగంతో ప్రయాణించడానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. ఘటనకు మరే ఇతర వాహనంతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ విద్యార్థికి 16 ఏళ్ల జైలు శిక్ష. లండన్లో మాజీ గర్ల్ ఫ్రెండ్పై అత్యాయత్నం చేసిన హైదరాబాద్ యువకుడు శ్రీరామ్ అంబర్లకు కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శ్రీరామ్కు కేరళకు చెందిన సోనా బిజోతో హైదరాబాద్లోని కాలేజీలో చదువుకునే రోజుల్లో 2017 నుంచి పరిచయం ఉంది. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో సోనా శ్రీరామ్తో సంబంధం తెంచుకుంది. 2022లో ఫిబ్రవరిలో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్లో ఇద్దరు మాస్టర్స్ డిగ్రీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీరామ్ తెచ్చిన పెళ్లి ప్రతిపాదనను సోనా తిరస్కరించింది. పగ పెంచుకున్న శ్రీరామ్ 2022 మార్చి 5న సోనా పనిచేస్తున్న హైదరాబాద్ వాలా రెస్టారెంట్కు వెళ్ళి వెంట తెచ్చుకున్న 10 అంగుళాల పొడవైన కత్తితో ఆమెను పొడిచాడు. నెల రోజుల ఆసుపత్రిలో ముచ్చుతో పోరాడి సోనా చివరికి గెలిచింది.
సీసీటీవీ ఫుటేజ్ తదితర ఆధార్ను పరిశీలించిన ఓల్డ్ బెయిలీ కోర్టు జడ్జి శ్రీరామ్కు 16 ఏళ్ల జైలు శిక్ష, కత్తిని కలిగి ఉన్నందుకు మరో ఏడాది జైలు శిక్ష విధించారు. ముంబైపై 10 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు. సీజన్లో ఢిల్లీ లెక్క సరి చేసింది. గత మ్యాచ్లో ముంబై చేతిలో ఓటమికి సొంత గడ్డపై ప్రతీకారం తీర్చుకుంది. 10 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జగ్ ఫ్రెజర్ మెగ్గర్ 27 బంతుల్లో 84, టిస్టన్ స్టబ్స్ 25 బంతుల్లో 48 నాటౌట్, షై హోప్ 17 బంతుల్లో 41 చెలరేగిపోయారు. తర్వాత ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి ఓడింది. తిలక్ వర్మ 32 బంతుల్లో 63, హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 46 ధాటిగా ఆడారు. ప్లే ఆఫ్స్ దిశగా రాజస్థాన్ మరో అడుగు. ఈ సీజన్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్ రాయల్స్ అందరికంటే ముందుగా ప్లే ఆఫ్స్ చేరేందుకు మరింత చేరువైంది. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. తొలుత లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆరంభంలోనే ఓపెనర్ డికాక్, హిట్టర్ స్టాయినిస్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సూపర్ జెయింట్స్ను కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 76, దీపక్ కూడా 31 బంతుల్లో 51 ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్కు 115 పరుగులు జోడించారు. మిగతా వారిలో పూరన్, బదోని, కృణాల్ పాండ్యా పెద్దగా స్కోర్లేమీ చేయలేదు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు సామ్సన్ 33 బంతుల్లో 71 నాటౌట్, ధ్రువ్ జురేల్ 34 బంతుల్లో 52 నాటౌట్ అభ్యర్థమైన 4వ వికెట్కు 121 పరుగులు జోడించి మరో 6 బంతులు మిగిలి ఉండగానే గెలిపించారు. నీటి కాసులతో శాశ్వత అంధత్వం. వాసవ్య నరసింహంలో 1269వ ఆరోగ్య సదస్సు. నీటి కాసులతో శాశ్వతంగా అంధత్వం ప్రాప్తిస్తుంది. ప్రారంభ దశలోనే నీటి కాసులను గుర్తిస్తే అంధత్వ నివారణ అత్యంత సులువు. నీటి కాసుల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అత్యంత అవసరమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కె శైలజ పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ మారు అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె నీటి కాసులు అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ నీటి కాసులనే వైద్య భాషలో గ్లాకోమా అంటారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించిన సర్వే ప్రకారం ప్రపంచంలోని నీటి కాసుల బాధితుల్లో భారతదేశంలోనే 16 నుండి 20% మంది ఉన్నారన్నారు. అంధత్వం కలిగించే వాటిల్లో గ్లాకోమా 2వ ప్రధాన కారణమన్నారు. గ్లాకోమా వంశపారంపర్యంగా సంక్రమించడం ఎక్కువ అన్నారు. కంటికి దెబ్బ తగిలిన వాళ్ళల్లోనూ, షుగరు బీపీ ఉన్న వాళ్ళల్లోనూ, దృష్టి లోపాలు ఉన్న వాళ్ళల్లోనూ, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లోనూ, కొన్ని రకాల మందులు వాడే వాళ్ళలోనూ గ్లాకోమా రావడం ఉంటుందన్నారు. కొందరు పిల్లల పుట్టుకతోనే గ్లాకోమా వ్యాధితో పుడతారన్నారు. గ్లాకోమా వ్యాధిని గుర్తించడానికి కొన్నింటిని తెలుసుకోవాలన్నారు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా గ్లాకోమా ఉన్నా, తరచుగా కళ్ళజోడు మార్చుకోవాల్సి వస్తున్నా, ఎక్కువసేపు చదవలేకపోతున్నా, కళ్ళు తేలికగా అలసిపోతున్నా, ఎర్రబడుతున్నా, బాధ పెడుతున్నా, దీపం వంక చూస్తున్నప్పుడు ఇంద్రధనుస్సులాగా వలయాలు కలుగుతున్నా ఆ వ్యక్తికి గ్లాకోమా ఉన్నట్లుగా అనుమానించాలన్నారు. ఇటువంటి వారు డాక్టర్ని మొదట్లోనే సంప్రదించినట్లయితే తగిన పరీక్షల ద్వారా గ్లాకోమాని గుర్తించి మందులు వాడటం, ఇతర చికిత్సలు చేయించుకుంటే వ్యాధి ముదరకుండా నివారించుకోవచ్చన్నారు. వ్యాధిని కలిగించే మూల కారణాన్ని అదుపులో ఉంచడం, అలాగే గ్లాకోమాకి మందులు, లేజర్ చికిత్స, శస్త్రచికిత్స చేసినట్లయితే అంధత్వం కలగకుండా నివారించవచ్చన్నారు. జీవనశైలి మార్పులు కూడా గ్లాకోమా నివారణకి తోడ్పడతాయన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం, రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం, కాఫీ టీలు బాగా తగ్గించి వేయడం, యోగా, మెడిటేషన్ చేయడం, మానసికంగా ప్రశాంతంగా ఉండటంతో గ్లాకోమా రాకుండా ఉండటమో పెరగకుండా ఉండటమో జరుగుతుందన్నారు. గ్లాకోమా ఉన్నవారు డాక్టర్తో రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలన్నారు. గ్లాకోమా ఉన్నప్పటికీ జీవితాంతం చక్కని చూపుతో హాయిగా ఉండవచ్చన్నారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది పలు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ ఎందుకని? సర్జరీ తర్వాత కొందరికి కోత పెట్టిన చోట ఇన్ఫెక్షన్ వస్తుంటుంది.
చీము, వాపు ఇలా పలు సమస్యలు ఏర్పడుతుంటాయి. ఆపరేషన్ తర్వాత ఆహారంలో పప్పులు తీసుకోవడమే ఇందుకు కారణమని భావించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇందుకు బ్యాక్టీరియానే కారణమంటారు వైద్యులు. కానీ ఆ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తుందన్న ప్రశ్నకి ఇంతకాలం ఆసుపత్రి నుంచేనని భావిస్తూ వచ్చారు శాస్త్రవేత్తలు. ఆసుపత్రి శుభ్రత ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడం వల్లే సర్జరీ ఇన్ఫెక్షన్లు వస్తాయనుకునేవారు. అది పూర్తిగా నిజం కాకపోవచ్చని చెబుతోంది వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధన ఒకటి. వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న 204 మంది పైన ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆపరేషన్కి ముందే వాళ్ళ చర్మంలోని బ్యాక్టీరియాని గుర్తుపట్టారు. సర్జరీ తర్వాత రోగుల పరిస్థితిని గమనిస్తే వాళ్ళల్లో 14 మంది ఇన్ఫెక్షన్కి లోనైనట్లు తేలిందట. అందులోనూ 12 మంది ఇన్ఫెక్షన్స్ కారణం ఆపరేషన్కి ముందే వాళ్ళ చర్మంలో ఉన్న బ్యాక్టీరియాలేనని ఈ శాస్త్రవేత్తలు గుర్తించారు. మామూలుగా రోగికి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపరేషన్కి ముందు వైద్యులు యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. కానీ ఈ మొండి బ్యాక్టీరియాని ఆ మందులు ఏమీ చేయలేకపోయాయట. కాబట్టి ఇకపైన ఆపరేషన్ ముందు ప్రతి ఒక్కరికి వాళ్ళ చర్మంలోని బ్యాక్టీరియాని బట్టే కస్టమైజ్డ్ యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వడం మంచిదంటున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా టాపర్గా నీల్ కృష్ణ. రోజుకు 10 గంటల పైగా చదివానన్న రైతు బిడ్డ. ప్రశాంతంగా పాలిసెట్ 2024 పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష ఎన్టీఆర్ జిల్లాలో శనివారం ప్రశాంతంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన 20 పరీక్ష కేంద్రాల్లో 6,870 మంది విద్యార్థులు ఈ పాలిసెట్ పరీక్షను రాశారని పాలిసెట్ 2024 ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ ఎం విజయ్ సారథి చెప్పారు. రెండో దశలో 66.7% పోలింగ్. 2019తో పోలిస్తే తొలి 2 దశల్లోనూ తక్కువ నమోదైన పోలింగ్. భరించలేని ఎండ వేడిమి వల్లే ఈసారి ఓటర్లు పోలింగ్ కేంద్రం దాకా రావడానికి భయపడ్డారని విశ్లేషణలు వినిపించాయి. మిలిటెంట్ల దాడిలో నేల కొరిగిన 2 జవాన్లు. మణిపూర్లోని విష్ణుపూర్ జిల్లాలో భద్రతా బలగాల క్యాంపుపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఘటనలో సిఆర్పిఎఫ్కు చెందిన 2 జవాన్లు నేల కొరగ్గా మరో 2 గాయపడ్డారు. మొయిరంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరన్సినా ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంప్పై శనివారం వేకువజామున ఈ దాడి జరిగింది. కాంబోడియాలో భారీ పేలుడు. 20 మంది సైనికుల మృతి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సామాగ్రిని నిల్వ ఉంచిన 3 భవనాలు సహా మొత్తం 4 భవనాలు ధ్వంసం కాగా పలు సైనిక వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. ఐపీఎల్లో నేడు గుజరాత్ వర్సెస్ బెంగళూరు. రాత్రి 7:30 చెన్నై వర్సెస్ హైదరాబాద్. వరల్డ్ కప్ స్టేజ్ 1 టోర్నీ కాంపౌండ్లో జ్యోతి సురేఖ స్వర్ణాల హ్యాట్రిక్. 3 విభాగాల్లో మెరిసిన ఆర్చర్. భారత్ ఖాతాలో 4 స్వర్ణాలు 1 రజతం. ఆసియా అండర్-20 అథ్లెటిక్స్లో శనివారం భారత్కు మరో 5 పతకాలు. ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లు థామస్ కప్, ఉబర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో భారత జట్ల శుభారంభం. థామస్ కప్లో భాగంగా గ్రూప్ సిలో జరిగిన మ్యాచ్లో భారత పురుషుల టీం 4-1 తేడాతో థాయిలాండ్పై విజయం సాధించింది. మహిళల టోర్నీ ఉబర్ కప్ గ్రూప్ ఏలో భారత్ 4-1 స్కోరుతోనే కెనడాను ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గౌరవ వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.